నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. చెప్తే విననోన్ని షడంగా చూడాలని మన తెలంగాణలో ఒక శాస్త్రం ఉంటుంది. చెప్తే విననోన్ని షడంగా చూడాలి. ఎవరు చెప్తే ఏం లేదు, ఎవరు షెడ్డరు, ఎవరు చూడాలి. ఇప్పుడు ఎవరు చెప్తే ఏం లేదో ఈ వీడియో చూస్తున్న మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు, మహిళలకు తెలుసు, యువకులకు తెలుసు, నిరుద్యోగులకు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఎవరు చెడిపోయారో కూడా తెలుసు. ఇప్పుడు చూస్తున్నది ఎవరో కూడా తెలుసు. విషయం ఏంటంటే అన్ని టాపిక్లు నిరుద్యోగులది ఉంది, మహిళలది ఉంది, వికలాంగులది ఉంది, కార్మికులది ఉంది, ఆర్టీసీ వాళ్ళది ఉంది, ప్రైవేటు విద్యా సంస్థలది ఉంది, విద్యార్థులది ఉంది, టీచర్లది, అందరి సమస్యలు ఉన్నాయి. కానీ మన కడుపుకింత బువ్వ పెట్టే రైతు ఇవాళ ఆరమ్మ గోసలు పడుతున్నాడు, హరి గోసలు పడుతున్నాడు యూరియా కోసం. దేవుడా, ఒక్క యూరియా బస్సు దొరుకుతుంది వాళ్ళని, ఆయన కనీసం అధ్యక్రమం 2 మళ్ళ కన్నా సరిపోతుంది, 2 మళ్ళ పంటను వెళ్తుంది అని చెప్పేసి లైన్లో నిలబడి మన తిరుపతిలో దేవుని దర్శనానికి 48 గంటలు, 36 గంటలు, 72 గంటలు వెయిట్ చేస్తారు క్యూ లైన్ లో శ్రీవారి దర్శనానికి. అట్లా యూరియా బస్తా కోసం అట్లా గంటలు రోజులు క్యూ లైన్ నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు తెచ్చిన కర్మ ఇది. ఎందుకు రైతుకి ఇంత కర్మ, రైతుకి ఇంత బాధ ఎందుకు? రైతు యూరియా కోసము చెప్పులు పెట్టి నిలబడాలనా? గంటలు రోజులు ఆడ పొలం కాడ పనులు ఇచ్చి పెట్టుకొని మానుకొని నిలబడాలనా? అక్కడ నాగలు దున్నేది ఉంటే ఆయన పోయి చిన్న పిల్లల్ని, ఇంట్లో చదువుకునే పిల్లల్ని బడి మానిపించి క్యూ లైన్లలో నిలబెడుతున్నారు. సంటి పిల్లల తల్లి, మరీ చిన్న పిల్లలు ఉంటే సంటి పిల్లల తల్లిని కూడా నువ్వు లైన్లో నిలబడం, బస్సు వచ్చినప్పుడు తీసి పక్కన తీసుకుపోతా అని చెప్పేసి ఇంట్లో భార్యను, పిల్లల్ని, కోడలు, ఇంట్లో లేడీస్ను పంపించి లైన్లో నిలబెడతా ఉన్నారు. ఆడ కొట్లాడడం వల్ల వాళ్ళు జుట్లు పట్టుకొని గిప్పి గుద్దుకున్నాడు. ఇక చూడండి, ఇక పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్లు పంచాల్సిన పరిస్థితి. అంటే ఎందుకు వాళ్ళు ఎవరిదాకా పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? యూరియా ఎక్కడ ఉంటుందని తెలియదా? పంట వేసే కాలానికి ఏమేం కావాలి? మీరు ఎన్నికలు వచ్చే సమయానికి, ఓట్లు వచ్చే సమయానికి మీరు ఖర్చు పెట్టుకొని ఇక పైసలు కావాలి, తిరగనీకి క్యాడర్ కావాలి, క్యాడర్లకు మందు కావాలి, వాళ్ళ జోబులకు ఖర్చులకు ఇవ్వాలి, బిర్యానీ, ఇవన్నీ సమకూర్చుకుంటారు. మీ ఓట్లకు, మీరు సీట్లో కూర్చొని ఓట్లు దండుకోవడానికి, ఓట్లు వేయించుకోవడానికి ఇవన్నీ ముందే సమకూర్చుకుంటారు. మరి రైతు, పంట పండించే రైతుకు యూరియా ఉండాలి, ఎన్ని ఎకరాలలో పంట వేస్తున్నారు ఈసారి, ఇంత ఇంటెలిజెన్స్ లేదా మీకు? ఇంటెలిజెన్స్ లేదు, ఏది లేదు. ఏమనంటే మాకు కూడా వస్తే, మాకు భాష ఒకటి రాదు, మాకు కూడా తెలివి ఉంది, మాకు కూడా అవగాహన ఉంది, నైపుణ్యం ఉంది, అది ఉంది, ఇది ఉంది, తొక్కుంది, తోటకూరు ఉంది అంటారు. రైతుల గురించి మాట్లాడినందుకు, రైతుల సమస్యలు, యూరియా సమస్యలు చూపించినందుకు జర్నలిస్ట్ని పోలీస్ కేసు పెట్టి ఇబ్బందులు పెడతారు. రైతుల సమస్యలు మాట్లాడితే పోలీస్ కేసులు పెడతారా? ఒక మురళీధర్ రెడ్డి అని చెప్పేసి తుర్కేందాల్ ఇంజాపూర్ గ్రామానికి చెందిన ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనట. ఆయన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెడితే ఆయన 12 రోజులు రిమాండ్కి పంపించారు యూరియా మీద. దేనికి మీరు అంటే ప్రశ్నిస్తే ఇది చేస్తారా? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు, బెదిరిస్తారు, భయపట్టిస్తారా? అంటే బెదిరిస్తే భయపడిస్తే ప్రశ్నలు ఆగిపోతాయా? ఒకరిని అరెస్ట్ చేసి ఇంకా 4 తయారవుతారు. ఇట్లా అరెస్టులు లేసుడు, డైవర్టులు లేసుడు. ఇప్పుడు జనాలు ఏం అడుగుతలేరు, ఈ కార్ రేసింగ్ మీద విచారణ చేసి కేటీఆర్ని లోపడేయమని. నిజంగా అది మీరు సిబిఐకి అప్పగించారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఇక ఇప్పుడు యూరియా మీద చూడరు, పోలీస్ స్టేషన్లో టోకెన్లు మాస్తారా? చెప్పులు క్యూ లైన్లో పెట్టి రైతులు యూరియా కోసం నిలబడాలనా? సర్ది చేసుకొని ఆడ ఎండల వానలు కూర్చొని, రోడ్డు మీద కూర్చొని, అది చెత్త చెదరం ఉండదు, ఆడ కూర్చొని తినాలనా? ఎందుకు రైతుకంత బాధ? రైతు అంటే ఎందుకంత చులకన కాంగ్రెస్ పార్టీకి? కేసీఆర్ చెప్పిండు అప్పుడు ఎన్నికల ముందు, నమ్మకుర్రి, ఇప్పుడు ఇచ్చే మాటలు, హామీలు అన్ని ఉత్తే చెత్తబుట్టలు వేస్తారు, నమ్మకుర్రి, మళ్ళా మీకు గవే చెప్పుల క్యూ లైన్లు కనబడతాయి, మళ్ళా గవే నీతిల వల్ల కొట్టుకున్నాడు అవుతుంది, మళ్ళా గదే కరెంటు కోతలు ఉంటాయి, మళ్ళా గదే కరువు వచ్చి పాడవుతుంది అని చెప్పిండు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పిండో, ఏ అనుభవంతో చెప్పిండో, జనాలు ఆయన మాటలు నమ్మలే, మాయా మాటలు నమ్మిరు. మాయలు చెప్పి, మాయల మారాటిలోకి వచ్చి మాయలు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళ నెత్తికి చేతులు పెట్టుకున్నారు. రైతులకు అర్థమవుతుంది ఎందుకు యూరియా షార్టేజ్ వచ్చిందో, ఎందుకు 10 ఏళ్ళకి వెళ్ళి రాలేదో. రైతులకు అర్థమవుతుంది చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో. ఇప్పటికైనా రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందిని మీరు కొట్లాడురయ్యా, మీరు కొట్లాడిపోయి యూరియా తీసుకురండి. ఇక్కడున్న గెలిచిన బీజేపీ ఎంపీలేమో చైనాతో యుద్ధం వల్ల రాలేదు, చైనా కాడ ఆగిపోయింది, పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల రాలేదు, బార్డర్ కాడ ఆగిపోయింది అని ఒక ఆయన చెప్తాడు. అసలు షార్టేజ్ లేదు, యూరియా షార్టేజ్ లేదు, యూరియా మస్తుగా ఉంది, రైతులే టైంపాస్ కాక పొద్దుపోక నిలబడతారని ఇంకో ఆయన మాట్లాడతాడు. అర్ధగంటకు బస్ ఇస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అర్ధగంటకు బస్ ఇస్తే పనిపాటు మానుకొని, ఆ ఎండల వానల శత్రులు పట్టుకొని, గొడుగులు పట్టుకొని, ఆకలి చంపుకొని, ఆ క్యూ లైన్ల గంటలు, అంత పొడుగు కిలోమీటర్ల పొడుగు క్యూ లైన్లు నిలబడే రైతు అవసరమా? ఎంత పొడుగు క్యూ లైన్లు, ఎంత పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల క్యూ లైన్ ఎంత ఓపికగా పాపం
రైతుకున్నంత ఓపిక నిజంగా అంత ఓపిక ఉంది కాబట్టి మనం బుక్కడి బువ్వ తింటున్నాం. ఆయన పండిస్తున్నాడు రైతు. రైతు ఆ ఓపిక స్థానంలో కోపం అయితే ఒక రైతు యూరియా బస్సు కోసం ఇట్లా మాట్లాడుతుంటే క్వశ్చన్ చేసినందుకు ఒక ఎస్ఐ చెంప మీదకి వెళ్ళి కొడతాడు. ఇంకో దగ్గర ఎర్ర టీ షర్ట్ వేస్తున్నాడు ఆయన, పాపం రైతు పోలీసులు నెట్టుకపోతున్నాడు. ఆయన నెట్టుకపోతున్న రైతు ఊకుంటాడు? ఎంతకనో ఓపిక పడతారండి రైతు. ఆయన భూమిని దున్ని ఇత్తు నాటి పంట తీసి కోత కోసి ఆఖరికి మనం ఇంట్లో కూర్చొని బువ్వ కలుపుకొని తింటున్నామా? అంత అన్నం పెట్టి అన్నదాత అంత ఓపిక ఉంటుంది ఆయనకి. ఆ ఓపికను తీసి ఏది మన ఒరాలు తీసినట్టు, ఒరాలు తీసినాక పార తీసి ఒర మీద పెడతారు కదా, అట్లా ఓపికను తీసి జస్ట్ అట్లా పక్కకు పెట్టారు అనుకోండి, ఏమైతే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయితేంది, ఏ పార్టీ అయితేంది, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, టీడీపా, ఇంకోట ఉంటాయా? పార్టీలు ఉంటాయా? ప్రభుత్వాలు ఉంటాయా? నల్ల చట్టాల మీద ఢిల్లీలో చూడలే మనం? గర్జన వణికించి చట్టాలను, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన దాకా రైతులు కొట్లాడలే. యూరియా కోసం రైతులందరూ బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకుంటుందా? ఏం చేస్తుంది? కేసులు పెడుతుంది, లాఠీచార్జ్ చేస్తుంది. మహా అయితే అప్పుడు చేసినట్టు కాల్పులు చేస్తుంది, లాఠీచార్జ్ చేస్తే తలకాయల వల్ల కొడుతుంది, కేసులు పెడుతుంది. ఇదేంది ఇట్లా తలకాయల వల్ల కొట్టిరు రైతుల మీద ఇంత దారుణమా అని అడిగితే జర్నలిస్టుల మీద కేసులు పెడుతుంది. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాని మీద కేసులు పెడుతుంది. వాట్సాప్లో ఎవరైనా షేర్ చేస్తే వాని మీద కేసులు పెడుతుంది. కేసులు పెట్టడం కాదు, సరిపడా యూరియా బస్తాలు పెట్టండి యూరియా సెంటర్లలో. రైతుకు కావాల్సిన ఏందో ఫస్ట్ ఇచ్చేయండి వాళ్ళు అడగక ముందుకే. మీరు ఇస్తామని 420 హామీలు ఏ ముహూర్తాన్ని పెట్టుకున్నాను 420 హామీలు అని చెప్పేసి, కానీ నిజంగా 420 హామీలు లెక్కనే అవుతుంది. జనాలు తిడుతున్నారు. జనాలు ఎందుకు తిడతారు? పొద్దుగా తిడతారు, అసలు పట్టించుకోరు జనాలు. ఓటు వేసినామా మళ్ళీ మన పని మీద మనం పోయినామా అన్నట్టు ఉంటారు. కానీ పొద్దుగా లేసి తిట్టే పరిస్థితి తెచ్చుకుంటున్నది ఎవరు? పొద్దుగా లేసి తిట్టే ఇదంతా క్రియేట్ చేసింది ఎవరు? ఈ గందరగోళాన్ని, ఈ పరిస్థితిని. అవసరం అయిపోయింది, ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోర్డు దాటాక బోడమల్లన్న అంటే, బోడమల్లన్న కూడా కోపం వస్తుంది, బొడగుండు కొరుతాడు. బోడమల్లన్న కూడా బొడగుండు కొరగలుగుతాడు. ఆ కొరగలిగే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొరగలుగుతాడు. ఇప్పటికైనా ఆ ఫస్ట్ ఆ యూరియా ఏందో చూడండి. రైతులు ఉసురు పోసుకోకండి. ఆ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి, ఎండల వానల నిలబెట్టి, క్యూ లైన్లు గంటలు, టిఫిన్ డబ్బాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, చెప్పులు, ఇటుక పిల్లలు. ఎందుకు రైతుకంత బాధ? రైతు రాజ్యం అంటారు కదా మీరు. కిసాన్ న్యాయం ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన 5 న్యాయం చెప్పారు కదా, 5 న్యాయం. అందులో కిసాన్ న్యాయం ఎక్కడ పోయింది? ఇదేనా కిసాన్కి చేసే న్యాయం? ఇదేనా రైతుకు చేసే న్యాయం? చూడండి, ఆ యూరియా మీద దృష్టి పెట్టండి. ఆ గీసులు అధికారులకు అప్పచెప్పండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. రైతులను, ప్రజలను పట్టించుకోండి. ఆ గీసులు ఉన్నట్టు అధికారులు చూసుకుంటారు. మీరు అంత టెన్షన్ పడకండి. ఈ యూరియా బాధ ఫస్ట్ తీర్చండి ఫస్ట్. థ్యాంక్ యూ. నేను మీ ప్రవీణ్ సుంకరి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఛానల్. థ్యాంక్ యూ.